ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన వాడిగా, తెలంగాణలో నేను ఉద్యోగం జేయడానికెళ్ళినప్పుడు, అనేక మంది నోట వినిపించే మాట, "మీ వాళ్ళకేం బాధ ఆంధ్రలో దర్జాగా" అని. నాకర్థమయ్యేది గాదు. మా నాన్న చిన్నప్పటి నుంచి గుమస్తాగా చేసున్నాడు. ఒకప్పుడు కోటీశ్వరుడే. కాపోతే ఆయన నా చిన్నప్పటి నుంచి గుమస్తాగా చేసున్నాడు. మేము సచ్చి చెడి చదివి బతికితే, అక్కడ ఇదేంటంటారని చెప్పి ఒకసారి కూర్చోబెట్టి అడిగా, "అసలేంటి మీకని?" మీకు వ్యవసాయానికి బోలెడంత ఉంటది. నీళ్లెప్పుడొస్తుంటాయి. పంటలు 3 పంటలు పండే ప్రాంతం ఉంటది" అన్నారు. ఓహో! దీని యాస్పెక్ట్‌లో కూడా ఆంధ్ర మీద ఒక ఏడుపుంటుందా అన్నటువంటి కాన్సెప్ట్ అప్పుడు నాకనిపించింది. సరే తర్వాత చూస్తే నేను ఫీల్డ్‌లోకొచ్చాక అంటే చదివి ఇదే ఫస్ట్‌లో జర్నలిజం ఫీల్డ్‌లో నుంచినే తొలినాళ్లలో అక్కడికెళ్ళి ఈ జర్నలిజం ఫీల్డ్‌లోకి రాకముందు అక్కడికెళ్ళినప్పుడు ఇట్లాంటిది విన్నాననమాట. ఫ్రెండ్స్‌తో కూర్చున్నప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూర్చున్నప్పుడు. ఆ తర్వాత ఫీల్డ్‌లోకొచ్చాక చూసినటువంటి దాంట్లో ఆంధ్రాకి అతి పెద్ద శాపం ఏంటి? 3 పంటలు పండుతది భూమనుకుంటే, ఒక పంట చేతికొస్తుంది. ఒక పంట వరదకి, ఓ పంట తుఫానుకి. అది గతపు నాటి ప్రాబ్లమ్. ఇప్పుడు 2 పంటలు రావడం, ఇప్పుడు ఒక పంట రావడం కూడా కష్టమైంది. ఆల్మట్టి గట్టిన తర్వాత ఒక్క పంట కూడా కష్టమైంది. తర్వాత మళ్ళీ ఈ పులిచింతలు గట్టాక రెండో పంట మళ్ళీ స్టార్ట్ అయింది. పట్టిసీమ గట్టాక అది స్థిరీకరణ అయింది. అప్పటికి టైలెండ్ ల్యాండ్స్‌లో ప్రాబ్లమ్ వచ్చేది. పట్టిసీమ తర్వాతన సెట్ అయిందది. టైలెండ్ ల్యాండ్స్ అంటే నాగాలంక, అవనిగడ్డ అట్లాంటి చోట్ల ఉండేటటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇక్కడ ఓవరాల్ బట్ ఇది ఎంత ఈ 13.5 లక్షల ఎకరాలు. టోటల్ ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడులో పంట పండదు. మిగతా చోట్ల. కరువు ఒకవైపు ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు మరొక వైపు ఉంటాయి. వరదలు పద్దాకా వెంటాడుతా ఉంటాయి. అలాగే కుండపోత వర్షాలు దెబ్బతీస్తా ఉంటుంటాయి. తుఫాన్లు దెబ్బతీస్తా ఉంటుంటాయి. ఈ ఏడాది నేను కంఫర్ట్ అని అనుకోవడానికి అవకాశం లేని బ్రతుకు ఆంధ్రప్రదేశ్‌లోని రైతుది. అదే అతిపెద్ద శాపం.